నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు కొందరు ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటారు? మరి కొందరి జీవితం సులభంగా సాగిపోతుంది. ఎందుకు మంచివారికి బాధలు వస్తాయి? మంచి చేయని వాళ్ళు సుఖంగా ఉంటారు. ఇది అదృష్టం కాదు. ఇది దేవుని తీర్పు కాదు. ఇది మన కర్మ ఫలితం. కర్మ అంటే ఏంటి? మనం అర్థం చేసుకునే క్షణం నుండి మన జీవితం మారిపోతుంది. ఎందుకంటే మనమే మన జీవితాన్ని సృష్టించే వాళ్ళం. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ఇవన్నీ మన భవిష్యత్తుకి రూపాన్ని ఇస్తాయి. ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతం మన ఆత్మకు దారి చూపే సత్యం. మనం ఏం చేస్తున్నామో అదే కర్మ. కానీ కర్మ కేవలం పని కాదు. ఆలోచన, మాట, చర్య ఈ మూడు కూడా. నువ్వు ఎవరి గురించి మంచి ఆలోచన చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ ముందుగా నీలోనే సృష్టించబడుతుంది. అది మంచి కర్మ. నువ్వు ఎవరి గురించి చెడు ఆలోచిస్తే అది ముందుగా నీ హృదయాన్నే దహనం చేస్తుంది. అది చెడు కర్మ. కాబట్టి కర్మ శరీరంతో కాదు, మనస్సుతో మొదలవుతుంది. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? కర్మ సిద్ధాంతం అంటే ప్రతి చర్యకు ఒక ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. ఎవ్వరూ దానిని తప్పించలేరు. నువ్వు ఒక విత్తనం వేస్తే అది మొలకెత్తక తప్పదు. మంచి విత్తనం వేస్తే అది పూలను ఇస్తుంది. చెడు విత్తనం వేస్తే ముళ్ళు ఇస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. యదా కర్మ తదా ఫలం అంటే ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి ఫలితమే వస్తుంది. మన ఆలోచనలు, మాట, పని ఇవే మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి. మన జీవితం దేవుడు రాసింది కాదు, మనమే మన చేతులతో రాసుకున్నది. కర్మ మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనం పుట్టిన క్షణం నుండి మరణం వరకు జరుగుతున్న ప్రతి సంఘటన కూడా గత జన్మ కర్మల ప్రతిబింబం. ఒక వ్యక్తి మంచివాడై కూడా కష్టాలు పడుతుంటాడు. అది గత జన్మలో చేసిన కర్మల ఫలితం. అతడు ఇప్పుడు శుభకర్మలు చేస్తున్నాడు. వాటి ఫలితం భవిష్యత్తులో తప్పక వికసిస్తుంది. మరొకరు ఇతరులను మోసం చేస్తూ సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారు. అది పాత జన్మలో చేసిన మంచి కర్మల తాత్కాలిక ఫలం. అది అయిపోయిన వెంటనే చెడు కర్మలు మొదలవుతాయి. మంచి కర్మలు జ్ఞానాన్ని తెస్తాయి. చెడు కర్మలు మోహాన్ని తెస్తాయి. చెడు కర్మ ఎలా పనిచేస్తుంది? చెడు కర్మలు మన ఆత్మపై దుమ్ములాగా పేరుకుంటాయి. ద్వేషం, అసూయ, అబద్ధం, మోసం, స్వార్థం ఇవన్నీ ఆ దుమ్మే. నీకు ద్రోహం చేసిన వాళ్ళ పట్ల కోపం పెరుగుతుంది. నీ లోపల ఆ అగ్ని కర్మబంధం సృష్టిస్తుంది. నువ్వు ఎవరికైనా మోసం చేస్తే తరువాతి జన్మలో లేదా తరువాతి జీవితంలో నిన్ను మోసం చేసే వ్యక్తి తప్పకుండా వస్తాడు. అదే కర్మచక్రం. నీ కర్మ నీ నీడలాగే నీతో పాటు వస్తుంది. దానిని ఎవ్వరూ తప్పించుకోలేరు. మంచి కర్మ చేసినా ఎందుకు కష్టం వస్తుంది? ఇది చాలా మందికి పెద్ద సందేహం. నేను ఎప్పుడు మంచి చేస్తాను, కానీ ఎప్పుడు ఇలాంటి పరీక్షలు వస్తున్నాయి? రైతు విత్తనం వేస్తాడు కదా, వెంటనే పంట కోసుకోడు, సమయం పడుతుంది. అలాగే మంచి కర్మ ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చినప్పుడు జీవితాన్నే మార్చేస్తుంది. చెడు కర్మ ఫలితం త్వరగా వస్తుంది, కానీ తాత్కాలికం. మంచి కర్మ ఫలితం శాశ్వతం. కర్మ నుండి మోక్షం ఎలా పొందాలి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే నీ హక్కు కేవలం కర్మ చేయడంలోనే ఉంది, ఫలితంపై కాదు.
మనిషి కర్మ చేస్తూ కూడా బంధనం లేకుండా జీవించగలడు. ఎలా అంటే భక్తి యోగం ద్వారా దేవుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి నేను చేసే ప్రతి పని నీ కోసమే అని సమర్పించుకోవడం. భక్తుడు కర్మను దేవునికి అర్పిస్తాడు, ఫలితంపై ఆశ ఉండదు. అదే విముక్తి. ఇక సేవా యోగం ద్వారా ఇతరుల పట్ల ప్రేమ, దయ, సహాయం చేయడం, స్వార్థం లేకుండా సేవ చేయడం, ఇది కర్మ బంధనని కరిగిస్తుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి మనుషుల్లోనే చూస్తాం. జ్ఞాన యోగం ద్వారా నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనే నిజం తెలుసుకోవడం. ఈ జ్ఞానం వచ్చినప్పుడు భయం, కోపం, అసూయ అన్నీ కరిగిపోతాయి. మన ఆత్మ కర్మల బంధనాల నుంచి బయటపడుతుంది. అదే మోక్షం. ఒకే పరిస్థితిని ముగ్గురు వ్యక్తులు భిన్నంగా ఎదుర్కొంటున్నారు. ఒకరు కోపంతో స్పందిస్తాడు, చెడు కర్మ. మరొకరు భయంతో, బలహీన కర్మ. మూడవ వ్యక్తి ప్రేమతో స్పందిస్తాడు, పవిత్ర కర్మ. అదే పరిస్థితి, కానీ కర్మ ఫలితాలు వేరు వేరు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత స్వర్గం కాదు, ఇప్పుడే ఈ జీవితంలో మన మనస్సు బంధనాల నుండి విముక్తి పొందడం. నువ్వు ఏం చేసినా ప్రేమతో, శ్రద్ధతో, దేవుని సాక్షిగా చేస్తే నీ కర్మ పవిత్రమవుతుంది, నీ ఆత్మ తేలికవుతుంది. అదే మోక్షం. కర్మను తప్పించుకోవడం మన చేతిలో లేదు, కానీ దాన్ని పవిత్రంగా మార్చడం మన చేతిలో ఉంది. నీ ఆలోచనలు పవిత్రంగా ఉంచు, మాటల్లో ప్రేమ ఉంచు, పనిలో ధర్మం ఉంచు. అప్పుడు నీ జీవితం స్వయంగా శాంతి మార్గం అవుతుంది. నీ ఆత్మ కర్మల బంధనాల నుంచి స్వేచ్ఛ పొందుతుంది. అదే నిజమైన మోక్షం. ధన్యవాదాలు.